నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. ముందుగా ముఖ్యాంశాలు. వరంగల్ జిల్లా వరద ప్రాంతాల్లో మంత్రులు కేటీఆర్, ఈటెల ఏరియల్ సర్వే. బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని కేటీఆర్ ఆదేశం. రాష్ట్రంలో కోవిడ్ వైరస్ నియంత్రణలోనే ఉందన్న మంత్రి ఈటెల రాజేందర్. కరోనాతో పాటు సీజనల్ వ్యాధులపై దృష్టి సారించాలని ఆదేశం. కరోనా పాజిటివ్ కేసుల కన్నా రికవరీ శాతం అధికంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి. రికవరీ శాతం 72.5% ఉందని ప్రకటన. నూతన ఆవిష్కరణలు ప్రజా ఉద్యమంగా ఉండాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపు. వ్యవసాయ పరిశోధనలపై దృష్టి సారించాలని యువ శాస్త్రవేత్తలకు సూచన. పీఎం కేర్స్ ఫండ్ను విపత్తు సహాయ నిధికి మళ్లించాలన్న పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు. స్వచ్ఛందంగా అందిన విరాళాలను ఇతర అవసరాలకు వినియోగించరాదని వ్యాఖ్య. ఇక వివరాలు. భారీ వర్షాలతో జల దిగ్బంధంలో చిక్కుకున్న వరంగల్లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పర్యటించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వరంగల్ చేరుకున్న మంత్రులు వరంగల్ నగరాన్ని ఏరియల్ వ్యూ ద్వారా వీక్షించారు. వరంగల్ నగరంలోని నయీం నగర్, కేయూ 100 ఫీట్ల రోడ్, సమ్మయ్య నగర్లోని వరద ముంపు ప్రాంతాలలో పర్యటించారు. స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరదల వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. నాలాల వెంట అక్రమ నిర్మాణాలు చేయడం వల్లే ఈ సమస్య వచ్చిందని, ఈ అక్రమ నిర్మాణాలు అన్నింటినీ తొలగిస్తామని అన్నారు. ప్రజలు కూడా ఇందుకు సహకరించాలని కేటీఆర్ కాలనీ ప్రజలను కోరారు. వెంటనే తాత్కాలిక సహాయం చేయడంతో పాటు శాశ్వత పరిష్కారం అందిస్తామన్నారు. ఈ పర్యటనలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రి తరహాలో వరంగల్లోని ఎంజీఎంను తీర్చిదిద్దుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కరోనా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అలాగే ఎక్కడికక్కడే ప్రభుత్వం పక్షాన వైద్యం అందించడానికి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వరంగల్ ఎంజీఎంలో ప్రస్తుతం కరోనా సోకిన వారి కోసం ఆక్సిజన్ సౌకర్యం కలిగిన 340 పడకలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. త్వరలోనే పడకల సంఖ్యను 750కు పెంచుతామని ప్రకటించారు. వైరస్ బాధితుల కోసం అవసరమైన టెస్ట్ కిట్లు, మందులు, పరికరాలు, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, డాక్టర్లు, వైద్య సిబ్బంది ఉన్నారని ఈటెల రాజేందర్ చెప్పారు. వరంగల్ నగరానికి ప్రత్యేకంగా మొబైల్ ల్యాబ్స్ను పంపించనున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ సోకిన వారిలో 81% మందికి ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని, వైరస్ సోకిన వారిలో కూడా ఎక్కువ శాతం మంది కోలుకుంటున్నారని అన్నారు. వైరస్ వల్ల మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని, 1% లోపే ఉందని ఈటెల అన్నారు. వైరస్ సోకిన వారు ధైర్యంగా ఉండడమే అసలైన మందు అని అన్నారు. వైరస్ సోకిన ప్రతి ఒక్కరికి ఐసోలేషన్ కిట్స్ ఇస్తున్నాం. కరోనా వైరస్ విషయంలో శ్రద్ధ పెడుతూనే సీజనల్ అంటువ్యాధులపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. వానలు, వరదలు వచ్చినందున జ్వరాలు, ఇతర రకాల వ్యాధులు వ్యాపింపజేసే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఈటెల రాజేందర్ ఈ సందర్భంగా సూచించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి గరిష్ట స్థాయిలో వరద నీరు చేరడంతో అధికారులు 8 గేట్లను 2 మీటర్ల మేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. గత 5 రోజులుగా వర్షాలు కురుస్తూ ఉండడంతో ఎగువ ప్రాంతం నుండి వరద నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. ప్రాజెక్టు కెపాసిటీ 20.175 టీఎంసీలు కాగా 19.5 టీఎంసీలకు చేరుకోగానే 85,000 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న పార్వతీ బ్యారేజ్లోకి వదులుతున్నారు. ప్రాజెక్టు లెవెల్ 148 మీటర్లు కాగా ప్రస్తుతం 147.5 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టులోకి చేరుతున్న వరద నీరుకు అనుగుణంగా అధికారులు నీటిని కిందకి వదులుతున్నారు. ఎల్లంపల్లి దిగువన ఉన్న పార్వతీ బ్యారేజ్లో కూడా పూర్తి స్థాయిలో నీరు చేరడంతో అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. కరీంనగర్ జిల్లాలో గత 5 రోజులుగా కురిసిన వర్షానికి జిల్లాలోని వాగులు వంకలు నిండి పొంగి పొర్లుతున్నాయి. జమ్మికుంట, హుజూరాబాద్, వీణవంక, మానుకొండూరు ప్రాంతాల్లో భారీ వర్షం పడడంతో
పంట పొలాలు నీట మునిగాయి. కరీంనగర్లోని లోయర్ మానేరు డ్యాంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. తిమ్మాపూర్ మండలం రేణికుంటలోని మోయ తుమ్మెదవాగు, మానేరు వాగు నుండి వరద నీరు భారీగా లోయర్ మానేరు డ్యాంలలోకి వచ్చి చేరుతుంది. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 920 అడుగులు కాగా ప్రస్తుతం 913.35 అడుగులకు చేరుకుంది. డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా 18.664 టీఎంసీలకు చేరుకుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి పంట పొలాలు నీటిలో మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వ్యవసాయ అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం జిల్లాలో 24,803 ఎకరాల్లో వేసిన పంట నీట మునిగింది. దాదాపు 56 గ్రామాల పరిధిలో 404 మంది వేసిన 7,276 ఎకరాల పంట పూర్తిగా నష్టపోయింది. వరి, పత్తి, మొక్కజొన్న, కంది, పెసర, ఇతర కూరగాయల పంటలు నీట మునిగాయి. దాదాపు 13,570 మంది రైతులు పంట నష్టపోయినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. గంగాధర మండలం గోపాలరావుపేటలో ఒక ఇల్లు కూలిపోయింది. కరీంనగర్లోని చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానంద గౌడతో ఢిల్లీలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రానికి కేటాయించాల్సిన ఎరువులపై కేంద్ర మంత్రితో చర్చించారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. అవసరాలకు అనుగుణంగా ఎరువులు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. కరోనా, వర్షాలు, కూలీల కొరత నేపథ్యంలో ఎరువుల సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. గత ఏడాది కంటే 100 రెట్ల వినియోగం పెరిగినా కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎరువులకు ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. 18,000 మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ రాష్ట్రంలో ఇంకా అందుబాటులో ఉందని చెప్పారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా ముందస్తు చర్యలో భాగంగా కేంద్ర మంత్రిని కలిసి రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల కోటా విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నట్లు నిరంజన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి అవసరమైన యూరియా కేటాయిస్తామని హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి సదానంద గౌడకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలిపినట్లు నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు ఎవరూ ఆందోళన చెందొద్దని, కరోనా కట్టడికి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత అన్నారు. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి ఎంఎన్ఆర్ గార్డెన్స్లో జెడ్పీ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జిల్లా కలెక్టర్ భారతి హొలికేరి, ఎంపీ వెంకటేష్ నేత, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేత మాట్లాడుతూ సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల సమన్వయంతో జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను పరిష్కరించుకుంటూ జిల్లాను రాష్ట్రంలో ఆదర్శంగా నిలపాలని ప్రజాప్రతినిధులను, అధికారులను కోరారు. ఐసీఎంఆర్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కరోనా నివారణకు అనేక చర్యలు చేపట్టిందని, జిల్లాలో కరోనా లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహిస్తూ పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. రిజల్ట్ ఓరియంటెడ్ వర్క్ జరుగుతుంది. ప్రజల్లో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. దయచేసి అధికారులందరికీ మరొకసారి నేను విన్నవిస్తున్నాను, జోక్ అవ్వద్దు. నేను కూడా బ్యూరోక్రసీ నుండి వచ్చినటువంటి వ్యక్తిని. నాకు అడ్మినిస్ట్రేషన్ మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. మనం ఏదైనా ఆన్సర్ ఇస్తే అరే ఆఫీసర్ ఎస్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ అని అనిపించుకోవాలి. దయచేసి వేగ్ ఆన్సర్ ఉండకూడదు. సభ్యులు కూడా మన విలేజ్ లో ఏ విలేజ్ లో నీళ్లు రావట్లేదు, 1, 2, 3, 4 ఎస్ ఇగో ఈ 4 గ్రామాలకు రావట్లేదు. సమస్యని ఎంత టైం లోపు పరిష్కరిస్తారు? ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో, ఒక కుటుంబ వాతావరణంలో మీటింగ్ జరగాలి. దాన్ని సీరియస్ గా తీసుకోవాలి. సీరియస్ గా తీసుకుని ఇచ్చినటువంటి టైం లిమిట్స్ లో మనం పని పూర్తి చేసినట్లయితే అన్ని శాఖలకు మంచి పేరు వస్తుంది. ఎప్పుడైతే అన్ని శాఖలకు మంచి పేరు వస్తుందో మా అందరికి మంచి పేరు వస్తుంది. మా అందరికి మంచి పేరు రావడం వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. రేపటి రోజు అందరం బాగుంటాం. జిల్లా కలెక్టర్ భారతి హొలికేరి మాట్లాడుతూ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించి కంటైన్మెంట్ జోన్లుగా ఏర్పాటు చేస్తామన్నారు. కరోనా వైరస్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని అన్నారు.
బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం విజయవంతంగా అమలవుతోంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి 5 కిలోల బియ్యం లేదా గోధుమలతో పాటు కిలో కందిపప్పును అందజేస్తున్నారు. మెదక్ జిల్లాలో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం సమర్థవంతంగా అమలవుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ షాపుల ద్వారా ఉచిత బియ్యాన్ని అందిస్తూ 2 కిలోల కందిపప్పు ఇవ్వడం ఎంతో ఆసరాగా నిలిచిందన్నారు. నవంబర్ వరకు ప్రధాని కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని కొనసాగిస్తున్నట్లుగా ప్రకటించడం పట్ల లబ్ధిదారులు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల పేదల స్థితిగతులను, ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ పథకం ప్రవేశపెట్టడం తమకు ఎంతో ఉపయుక్తంగా ఉందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ₹1 కూడా లేకుండా రేషన్ షాపుల ద్వారా గత 4 నెలలుగా ఉచితంగా బియ్యం, పప్పు అందించడం పట్ల లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు మాకు సప్లై చేస్తుంది. మాకు బియ్యము 5 కిలోల బియ్యము ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బియ్యము మాకు ఉచితంగా ఇచ్చారు. ప్రభుత్వం అన్న గరీబ్ కళ్యాణ అన్న భోజనము వలన 5 కిలోలు మాకు లభించింది. మాకు 2 నెలల నుంచి మాకు ఇది కరోనా వచ్చిన నుంచి మాకు అదే అవుతుంది. ఏంది మాకు సారు బియ్యం ఇస్తుండే, ఆ సారు 5 కిలోలు, ఈ సారు 5 కిలోలు ఇస్తుండు. ఈ వర్షాలు పడితే కొంచెం అప్పటికి ఇట్లా మాకు ఏమైనా సాయం అయితే మేము ఇట్లా బతికిపోతాం సార్. 2 నెలల నుంచి మాకు అదే చాలా 2 నెలలు 3 నెలలు మాకు ఇంత ఇబ్బంది. రేషన్ షాప్ల ద్వారా మాకు ఉచితంగా మాకైతే ఇప్పటికైతే గవర్నమెంట్ నుంచి మాకు బియ్యం ఇస్తుంది. మాకు మనిషికి ఒక్క కాడికి ఒక 10 కిలోలు పప్పు ఇస్తున్నారు. 2 కిలోల పప్పు ఇస్తుండు, 10 కిలోల బియ్యం ఇస్తుండు. మేము 4 ఉన్నాము. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో 32 రేషన్ షాపులు ఉన్నాయని ఎంఆర్ఓ ఆనంద్ తెలియజేశారు. మండల వ్యాప్తంగా 17,492 రేషన్ కార్డులు ఉన్నాయని ఆయన తెలియజేశారు. వెల్దుర్తి మండలానికి ప్రతి నెల 4,103 కిలోలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఈ రేషన్ షాపులలో మనకు టోటల్గా 11,738 ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఉన్నాయి. మరియు అలా 699 అంత్యోదయ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. అయితే మన టోటల్గా మన మండల 17,437 రేషన్ కార్డ్స్ ఉన్నాయి ఎగ్జిస్టింగ్ మండల. అయితే వీటికి మనం 41,73.75 క్వింటాల రైస్ మనం ప్రతి నెల రేషన్ షాప్ ద్వారా వాళ్ళకు పంపిణీ చేస్తున్నాం. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి కాబట్టి మనం వారికి పంపిణీ చేస్తున్నాం. అలాగే మన దగ్గర ఈ ప్రతి నెల మనం ఈ కరోనా వచ్చి నుంచి వాళ్ళకందరికీ ఉచితంగా బియ్యం పంపిణీ చేయడం ద్వారా వారు మండలంలో చాలా సంతోషంగా ఉన్నారు. మరి వారికి తిండి గురించి కూడా ఎలాంటి ఆపద లేకుండా అందరూ ఉపవాసం లేకుండా తినడం జరుగుతున్నది. మరి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, చాలా సంతోషం వ్యక్తం చేశారు. వాళ్ళకు మనం కంటిన్యూగా ఇప్పటివరకు ఇస్తా ఉన్నాం కాబట్టి ఎలాంటి ఇబ్బందులు రైతు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవు. రేషన్ షాపుల వద్ద భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ ధరించిన వారికి బియ్యం అందజేస్తున్నామని రేషన్ డీలర్ చంద్రయ్య తెలిపారు. ప్రతి ఒక్కరికి 5 కిలోలు చొప్పున 5 కిలోలు రాష్ట్ర ప్రభుత్వం, 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 10 కిలోలను రేషన్దారులకు అందించడం జరుగుతుంది. కరోనా వైరస్ ప్రారంభం మార్చి నుండి ఇస్తున్నందుకు ప్రజలు ఎంతో ఆనందిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మాస్కులు, భౌతిక దూరం పాటించిన వారికే రేషన్ ఇవ్వడం జరుగుతుంది. అందుకు లబ్ధిదారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మోడీ తీసుకున్న నిర్ణయం, రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరికి 10 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నందుకు వారు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాష్ట్రంలో కొత్తగా 1,682 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 235 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 93,937 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా మరణించిన వారి సంఖ్య 711కు చేరింది. వైరస్ బారి నుంచి 2,070 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం వైరస్ నుంచి కోలుకొని 72,202 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉండగా జీహెచ్ఎంసీలో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుతున్నాయి. కొత్తగా జంట నగరాల పరిధిలో 235 కేసులు నమోదయ్యాయి. సోమవారం 19,579 మందికి కోవిడ్ పరీక్షలు చేశారు. మొత్తం పరీక్షల సంఖ్య 7,72,000 దాటాయి. దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పడుతోంది. తాజాగా కోవిడ్ వైరస్ సోకిన వారి సంఖ్య కంటే కరోనా వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య అధికంగా ఉంది. కరోనా బాధితుల రికవరీ రేటు 73.18% పెరిగింది. అలాగే మరణాల రేటు మరింత తగ్గి ప్రస్తుతం 1.92% నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
దేశంలో కొత్తగా 55,079 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసులు 27,02,743కు చేరింది. ప్రస్తుతం 6,73,166 యాక్టివ్ కేసులున్నాయి. వైరస్ నుంచి కోలుకొని 19,77,780 మంది డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. So far in the country, उसके मात्र 25% केस ही ऐसे हैं जो एक्टिव केसेस हैं. इसका अर्थ ये हुआ कि 25% केस ही ऐसे हैं जो या तो अस्पताल में हैं या होम आइसोलेशन में हैं. तो ये भी एक संतोष की बात है. चौथी मुख्य बात है वो ये कि अब प्रतिदिन जो औसत रिकवरी देश में दर्ज की जा रही है वो 55,000 है. कई ऐसे भी दिन हैं जब 57,000 तक भी रिकवर्ड केसेस की संख्या गई है, लेकिन मैं औसत प्रतिदिन रिकवरी की बात कर रहा हूं. द एवरेज डेली रिकवर्ड केसेस टुडे इन द कंट्री इज मोर देन 55,000. और जो और महत्वपूर्ण पांचवी बात है वो ये कि जो केस फैटिलिटी की दर है वो 2% से नीचे हो गई है. अगर आप दैनिक केस फैटिलिटी को देखें, डेली केस फैटिलिटी, तो वो लगभग 1.92% है. 1.92% इज द डेली फैटिलिटी. इफ यू लुक एट द वीकली एवरेज फैटिलिटी, दैट इज 1.94. So both are below 2%. As I have shared with you earlier, Health Ministry has repeatedly underlined the fact in its interaction with state governments and UTs that our aim should be to bring down the fertility to 1% or below 1%. భారత్లో అభివృద్ధి చెందుతున్న 3 కరోనా వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయని నీతి ఆయోగ్ సభ్యుడు వికే పాల్ తెలిపారు. దానిలో ఒక వ్యాక్సిన్ 1-2 రోజుల్లో 3వ దశ పరీక్షలకు చేరుకుంటుందని, కరోనా వ్యాక్సిన్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రజలకు ఇచ్చిన భరోసాకు అనుగుణంగా అడుగులు పడుతున్నాయని చెప్పారు. దేశంలో అత్యధికంగా సోమవారం ఒక్కరోజే 9 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 3,09,41,264 పరీక్షలు జరిపినట్లు పాల్ తెలిపారు. रिकवरी रेट की तरफ हमारा प्रोग्रेस अच्छी है, सारे देश में मिलकर देखें. इसी तरह से मोर्टेलिटी रेट में जो स्टेबिलिटी भी है और जो डिक्रीज भी हो रही है, ये भी रीएश्योरिंग है. लेकिन हमें सबसे बड़ी खुशी इस बात की भी है, आज हम जाहिर कर सकते हैं कि जो टेस्टिंग की संख्या है वो हम 9 लाख पर डे के नंबर तक पहुंच गए हैं. 0.9 million per day, which is remarkable, which is absolutely remarkable as a number, as an indicator, as a metric. And also, we must remember that testing is the key for disease containment and as well as reducing mortality, improving outcomes. So, testing में इतनी जो तेजी आई है, कॉन्फिडेंस बढ़ा है, अपटेक हुआ है, स्केल अप हुआ है, ये देश की बड़ी उपलब्धि है और उसके लिए मैं धन्यवाद करना चाहूँगा सेंट्रल गवर्नमेंट का, ICMR का. उन्होंने इसमें लीड दी है, इन्होंने सिस्टम बनाया है, सप्लाईज को इंश्योर करा है, लेबोरेटरीज बनाई है और साइंस ऑर्गेनाइजेशन से भी भागीदारी दी है. मेडिकल कॉलेजेस में, सब मेडिकल कॉलेज में मैंडेटेड है इस लैब को बनना. और इसी तरह से ये भी हम कहना चाहेंगे आज कि सेंट्रल और स्टेट ने मिलकर इसका ग्रास रूट लेवल तक इसका अपटेक को इंश्योर किया है और इसमें हमारी इंडस्ट्री की भी. కేంద్ర ప్రభుత్వం కోవిడ్ టీకా తయారీ సేకరణపై దృష్టి సారించింది. ఇందుకోసం జాతీయ నిపుణుల బృందం ప్రముఖ దేశీయ తయారీ సంస్థలైన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్, జైడస్ కేడిలా తదితర ప్రతినిధులతో భేటీ అయ్యింది. ఈ సమావేశం పరస్పరం ప్రయోజనకరంగా, ఉత్పాదకంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తయారీదారులు అభివృద్ధి చేస్తున్న టీకా గురించి నిపుణుల బృందం తెలుసుకుంది. ఈ సమావేశానికి నీతి ఆయోగ్ సభ్యుడు వికే పాల్ అధ్యక్షత వహించారు.
కరోనా వైరస్ సహాయక చర్యల కోసం ఉద్దేశించిన పీఎం కేర్స్ ఫండ్ నిధులను జాతీయ విపత్తు సహాయ నిధి ఎన్డీఆర్ఎఫ్కు మళ్లించే విధంగా ఆదేశాలు జారీ చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఆ విధంగా చేయాల్సిందిగా ప్రభుత్వానికి మార్గదర్శకాలను జారీ చేయలేమని స్పష్టం చేసింది. వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి సహాయక కార్యక్రమాల నిర్వహణకు పీఎం కేర్స్ సహాయ నిధిని కేంద్ర ప్రభుత్వం మార్చి 28న ఏర్పాటు చేసింది. పీఎం కేర్స్ సహాయ నిధి తరపున సేకరించిన నిధులను ఎన్డీఆర్ఎఫ్కు మళ్లించాలని సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. ఈ కేసుపై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. స్వచ్ఛంద విరాళాల రూపంలో పీఎం కేర్స్ సహాయ నిధిని సేకరించిన నిధుల ఉద్దేశం వేరని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. పీఎం కేర్ ఫండ్ నుంచి విపత్తు సహాయ నిధికి నిధులు మళ్లించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడంపై కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. కరోనా మహమ్మారిని అరికట్టడానికి ప్రత్యేకమైన పరిస్థితుల్లో పీఎం కేర్ ఫండ్కు ప్రజలు విరాళాలు ఇస్తున్నారని అన్నారు. ఈ నిధులను కోవిడ్ వైరస్ నిర్మూలనకు దేశంలో మౌలిక వైద్య సదుపాయాలు పెంచడానికి కేంద్రం వినియోగిస్తుందని చెప్పారు. कैसे 100 करोड़ रुपया बजट के प्रोविजन में भी किया गया था राजीव गांधी फाउंडेशन के लिए। राजीव गांधी फाउंडेशन को चीन के एम्बेसी से और चीन की कम्युनिस्ट पार्टी से भी मदद मिली थी। राजीव गांधी फाउंडेशन ने जो अपनी रिपोर्ट बनाई थी उस रिपोर्ट में यह भी कहा था कि भारत चीन के रिश्तों को सुधारने के लिए भारत का बाजार चीन के लिए खोलना। గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వక్ఫ్ బోర్డు ఆస్తులకు జియో ట్యాగింగ్ చేసి ప్రభుత్వ శాఖలు ఏజెన్సీలతో అనుసంధానం చేస్తామని నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ మొహమ్మద్ సలీం ఇతర నేతలతో సమావేశమై వక్ఫ్ ఆస్తుల పరిరక్షణపై చర్చించారు. ఎస్డీఆర్డీపీ ప్రాజెక్టుల నిర్మాణం, లింక్ రోడ్ల అభివృద్ధికి అవసరమైన వక్ఫ్ భూముల సేకరణలో జరుగుతున్న జాప్యాన్ని నివారించాల్సిన అవసరం ఉందన్నారు. వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించుటకు ప్రభుత్వ శాఖలు ఏజెన్సీలతో సమన్వయంతో వ్యవహరించాలని బొంతు రామ్మోహన్ సూచించారు. జీహెచ్ఎంసీ చేపట్టిన అభివృద్ధి పనులకై అక్కడక్కడ తీసుకుంటున్న వక్ఫ్ భూముల పరిహారాన్ని వక్ఫ్ బోర్డుకే చెందే విధంగా జియో ట్యాగింగ్ ఉపయోగపడుతుందని అన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు జీహెచ్ఎంసీ ఇతర ప్రభుత్వ శాఖలతో కలిసి పనిచేస్తామని వక్ఫ్ బోర్డు చైర్మన్ మొహమ్మద్ సలీం తెలిపారు. వక్ఫ్ భూములను జియో ఫెన్సింగ్ చేయనున్నట్లు తెలియజేశారు. వ్యవసాయ రంగానికి మరింత తోడ్పాటును అందించేందుకు నూతన ఆవిష్కరణలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అటల్ ర్యాంకింగ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆన్ ఇన్నోవేటివ్స్ అచీవ్మెంట్స్ ARIIA 2020 అవార్డుల ప్రధానోత్సవంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. వ్యవసాయాన్ని లాభసాటి చేయడం కోసం నూతన వ్యవసాయ ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. ఇందుకు యువ శాస్త్రవేత్తలు, పరిశోధకులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి అన్ని వర్గాల వారిని అతలాకుతలం చేసినా, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా రైతులు మాత్రం ధైర్యంతో వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుండడం ప్రశంసనీయమన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ దిశగా కూడా విస్తృతంగా ఆవిష్కరణలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేలా, విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేలా విద్యా వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని వెంకయ్యనాయుడు అన్నారు. మరిన్ని వినూత్న ఆవిష్కరణలు, సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలు కనుగొనాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్, వివిధ విశ్వవిద్యాలయాల వీసీలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. Reform, perform, transform is the mantra he has given. So everyone working in every field should think on those three. Innovation should become a movement. That is the need of the hour. During the last 5 years, India has made considerable progress in the field of innovation and entrepreneurship. No doubt about it. At the world level, we have moved from 81st position to 52nd position in Global Innovation Index. So the government has taken a number of initiatives to inculcate the spirit of innovation among students. New national education policy has a sharp focus on this aspect and has made a number of recommendations that will foster innovation. जो हम नई शिक्षा नीति को लेकर के आए हैं उसमें सभी छात्रों को पहली बार
खुलापन मिला है। उनको विषय की भी चुनने की आजादी है। यदि 2 साल का वो कोई कोर्स कर रहा है, 4 साल का होना था लेकिन 2 ही साल में छोड़ के जाता है, तो पहले वर्ष में उसको सर्टिफिकेट मिल जाएगा, दूसरे वर्ष में उसको डिप्लोमा मिलेगा, फिर उसको डिग्री मिलेगी और क्रेडिट बैंक उसका बन रहा है। यदि वो छोड़कर दोबारा आना चाहता है तो फिर वहीं से वो शुरू करता है। डिजी लॉकर्स की व्यवस्था की बहुत ही अभिनव है छात्र के लिए, उसके जीवन में आगे बढ़ने के। ప్రపంచ నిర్మాణ పరికరాల తయారీ కేంద్రంగా భారత్ను రూపొందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. సిఐఐ వర్చువల్ ఎగ్జిబిషన్ను ఉద్దేశించి మంత్రి వెబినార్ ద్వారా మాట్లాడారు. స్వావలంబన లక్ష్యాన్ని సాధించేందుకు దిగుమతులను తగ్గించాలన్నారు. ఆటోమొబైల్ రంగంలో దిగుమతి అవుతున్న వస్తువులను తగ్గించేందుకు వివిధ రంగాల తయారీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. పారిశ్రామిక క్లస్టర్లు, టెక్నాలజీ సెంటర్లు, రీసెర్చ్ ల్యాబులు టెక్నాలజీ స్కిల్స్ను మెరుగుపరుచుకోవాలని కోరారు. దేశంలో సాంకేతిక కేంద్రాలను అభివృద్ధి చేయడంలో తాము అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని నితిన్ గడ్కరీ అన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా తక్కువ ఖర్చులతో పరిశోధనలు చేయాలన్నారు. ఆటోమొబైల్ పరిశ్రమను నిర్మాణ పరికరాల తయారీ కేంద్రంగా మార్చాలన్నారు. ఎల్ఎన్జీ, సిఎన్జీ, బయో ఇంధనాల వినియోగం ఖచ్చితంగా ఖర్చును తగ్గిస్తుందన్నారు. సముద్ర రవాణా, రైలు, రహదారి, వాయు రవాణా వంటి అన్ని రకాల రవాణా సమగ్ర అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని నితిన్ గడ్కరీ తెలిపారు. విమాన సర్వీసులను పునరుద్ధరించడానికి 13 దేశాలతో చర్చలు జరుపుతున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పారు. ఆస్ట్రేలియా తదితర దేశాలకు విమాన సర్వీసులు పునరుద్ధరిస్తామని చెప్పారు. లాక్డౌన్ నిబంధనల సడలింపుతో పలు దేశాలకు ఎయిర్ బబుల్ ఒప్పందం ద్వారా భారత్ విమాన సేవలను పునరుద్ధరించింది. ఇందులో భాగంగా జూలై నుంచి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, మాల్దీవులకు విమాన సేవలను ప్రారంభించింది. వందే భారత్ మిషన్ ద్వారా మరిన్ని దేశాలకు మరిన్ని విమాన సర్వీసులు నడపాలని కేంద్రం భావిస్తుంది. ఇప్పటికే పలు దేశాలకు విమాన సర్వీసులు నిర్వహిస్తున్నాం. ఈ చర్చలు ఫలప్రదమైతే ఆయా దేశాల్లో ఉండిపోయిన భారతీయులు స్వదేశానికి వచ్చేందుకు మార్గం సుగమమవుతుంది అని మంత్రి తెలిపారు. వాటితో పాటు పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్లతో కూడా ఎయిర్ బబుల్ ప్రయాణానికి సంబంధించి చర్చలు జరుపుతున్నట్లు హర్దీప్ సింగ్ పూరి తెలియజేశారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కల్వకుర్తి ఎమ్మెల్యేగా 2 సార్లు ఎంపికయ్యారు. 1994లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి రెండోసారి విజయం సాధించారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగాఢ సంతాపం తెలిపారు. సామాజిక సేవా దృక్పథం, సామాజిక స్పృహ కలిగిన నాయకుడిగా కిష్టారెడ్డి ప్రజల అభిమానం సంపాదించారని సీఎం అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కిష్టారెడ్డి మృతిపై పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు సంతాపం తెలియజేశారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పేరును విద్యాశాఖగా వ్యవహరించనున్నారు. విద్యాశాఖగా పేరు మారుస్తూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నూతన జాతీయ విద్యా విధానాన్ని ఇటీవల ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మానవ వనరుల అభివృద్ధి శాఖ పేరును విద్యాశాఖగా మార్చాలని జూలై 29 జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వరంగల్ జిల్లా వరద ప్రాంతాల్లో మంత్రులు కేటీఆర్, ఈటెల ఏరియల్ సర్వే. బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని కేటీఆర్ ఆదేశం. రాష్ట్రంలో కోవిడ్ వైరస్ నియంత్రణలోనే ఉందన్న మంత్రి ఈటెల రాజేందర్. కరోనాతో పాటు సీజనల్ వ్యాధులపై దృష్టి సారించాలని ఆదేశం. కరోనా పాజిటివ్ కేసుల కన్నా రికవరీ శాతం అధికంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి. రికవరీ శాతం 72.5% ఉందని ప్రకటన. నూతన ఆవిష్కరణలు ప్రజా ఉద్యమంగా ఉండాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపు. వ్యవసాయ పరిశోధనలపై దృష్టి సారించాలని యువ శాస్త్రవేత్తలకు సూచన. పీఎం కేర్స్ ఫండ్ను విపత్తు సహాయ నిధికి మళ్లించాలన్న పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు.
స్వచ్ఛందంగా అందిన విరాళాలను ఇతర అవసరాలకు వినియోగించరాదని వ్యాఖ్య.